సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ నిరంతరం కార్మికుల శ్రేయస్సు కోరకే పోరాడుతుందని సిఐటియు 57వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దివాస్ చెరువు పంచాయతీ పారిశుధ్య కార్మికుల యూనియన్ గౌరవ అధ్యక్షులు బివేను పూర్ణిమరాజు తెలియజేశారు. ఈ సందర్భంగా దివాన్ చెరువు సిఐటియు యూనియన్ ఆఫీసు వద్ద సిఐటియు జెండాను పూర్ణిమరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులను ఐక్యం చేయడం నేటి ప్రధాన కర్తవ్యమన్నారు. అందరికీ సిఐటియు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే 1970లో సిఐటియు ఆవిర్భవించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భారతదేశ కార్మిక వర్గం కోసం నిరంతరం నిత్యం పోరాటం చేస్తూ ఉంది. ఎక్కడైతే కార్మికుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయో, ఎక్కడైతే కార్మికులను అణిచివేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయో ప్రభుత్వాలు కానీ యాజమాన్యాలు కానీ వారి మీద నిరంకుశంగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఏకధాటిగా దేశవ్యాప్తంగా పోరాటం చేస్తూ విజయాన్ని సాధించుకుంటూ వెళ్తూ ఉంది. ఆ విజయ పథంలో మనం దివాన్ చెరువు పంచాయతీ పారిశుద్ధ కార్మికులు ఈ రోజున కరెక్ట్గా సంవత్సరం అయింది. పోయిన సంవత్సరం మనం ఇదే రోజు నాడు ప్రారంభించాం. అంటే మన సిఐటియు కొత్త కాదు, సిఐటియు చాలా సంవత్సరాల నుంచి మనం ఉన్నాము. సిఐటియులో ఉంటూ ఈ రోజునాడు సిఐటియు ఆవిర్భావ దినోత్సవం మీ అందరికీ వచ్చారు. అలాగే ఈ రోజునాడు యాజమాన్యాలు అతి నిరంకుశంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. జీతం పెంచండి అని అడిగిన కడియం పేపర్ మిల్లు కాంట్రాక్ట్ వర్కర్లు, వాళ్ళు 25 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్న కాంట్రాక్ట్ వర్కర్లకి కేవలం 11,000 రూపాయలు జీతం, వాళ్ళకి 11,500 రూపాయలు 25 సంవత్సరాల నుంచి పనిచేస్తారు. వాళ్ళ జీతాలు పెంచండి అని చెప్పి 850 మంది మొన్న ఏప్రిల్ 27వ తారీఖున సమ్మె కూర్చుంటే వాళ్ళకి మద్దతు తెలియజేసిన పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకు వచ్చి మద్దతు తెలియజేసినందుకు 11 మందిని వాళ్ళని సస్పెండ్ చేశారు. అందులో 11 మందిని, ఈ 850 మందిలో 59 మందిని సస్పెండ్ చేశారు. మీ సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పేసి మనం రాష్ట్ర వ్యాప్తంగాను మనం అందరం కూడా కార్మికులు తెలియజేస్తే మే 1వ తారీఖున గుర్తుపెట్టుకోండి, మే 1వ తారీఖున ఆ నిరంకుశ యాజమాన్యం ఆ పేపర్ మిల్ లాక్డౌన్ ప్రకటించింది. ఎంత దుర్మార్గమైన అంటే మేడే అంటే కార్మిక దినోత్సవం రోజు నాడు ప్రకటించింది. సో అటువంటి ప్రకటన వెంటనే ఆ లాక్డౌన్ ఎత్తివేయాలని చెప్పేసి ఆ 11 మందిని 59 మందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఎన్ని ప్రజాప్రతినిధులతోనూ ఆఖరికి ప్రభుత్వంతోనూ మాట్లాడుతూ ఉంటే ఈ రోజుకి కూడా ఆ ఎత్తివేత వేయలేదు. ఆఖరికి ఈ రోజున మీ 11 మందిని 59 మందిని ఆపేస్తే మిగతా వాళ్ళు మేము లాకౌట్ ఎత్తివేస్తాము, మీరందరూ రండి అంటే చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజున ఆ కార్మికులు ఆ 11 మందిని 59 మందిని మీరు తీసుకుంటేనే మేమందరం ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవుతాము అని చెప్పేసి కార్మిక వర్గం ఏకతాటిగా నిలబడిన కార్మిక వర్గాన్ని అందరికీ కూడా ఈ రోజున దివాన్ చెరువులో ఉన్న మన పారిశుద్ధ కార్మికులు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలియజేయడానికి వాళ్ళ కోసం ముందుకొచ్చిన మీ అందరికీ కూడా విప్లవ ధన్యవాదాలు చేస్తూ ఈ రోజునాడు యాజమాన్యాలు కానీ ప్రభుత్వాలు కానీ ఎవరైనా సరే కార్మిక వర్గంతో పెట్టుకుంటే చేస్తామని చెప్పేసి మేము రకంగా చేస్తాం. ఇటువంటి కడియం పేపర్ మిల్ యాజమాన్యం ఆఖరికి ప్రభుత్వాన్ని కూడా ప్రతినిధులను కూడా లెక్క చేయలేదు. ఆఖరి మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో కందుల దుర్గేష్ గారు ఆయన చెప్పారు, మీరు లాకౌట్ తెచ్చేసి కార్మికులు తీసుకోమని చెప్పారు. అలాగే ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు కూడా చెప్పారు. చెప్పినా కానీ ప్రజాప్రతినిధుల మాటలను కూడా లెక్క చేయకుండా ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రైవేటు యాజమాన్యం కడియం పేపర్ మిల్ యాజమాన్యం దుర్మార్గంగా ఎత్తివేయకుండా ఉన్నది. కాబట్టి ఆ కార్మికులు వాళ్ళందరూ ఆల్రెడీ 3 రోజుల నుంచి రోడ్డు మీద ఉన్నారు. 5,000 మంది జనం ఆ ఫ్యాక్టరీ మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా మేడే
ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ